హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ రమణ కుమార్. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు మనం వీడియోస్ చేసుకోలేదు, మనం కలవలేదు. కాబట్టి ఈరోజు నుండి మనం ప్రతి వారానికి ఒక వీడియో చేసుకుందాం, ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం, సరేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు నన్ను నమ్మారు, నేను కూడా మిమ్మల్ని నమ్మాలి కదా. మీరు నన్ను నమ్మి నాతో పాటు ఉన్నప్పుడు నేను కూడా మీతో ఉండాలి కదా. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా స్టేబుల్గానే ఉన్నారు అంటే మీరు నా నుంచి ఏదో సహాయం ఆశిస్తున్నారు, నన్ను నమ్ముతున్నారనే అర్థం. కాబట్టి నేను కూడా మీ నుంచి సహాయం ఆశిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోదు కదా. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అందరూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఎవరి దగ్గర మాట పడకూడదు. ఓకేనా? ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ సహాయంతో ఎంఎస్ వర్డ్లో కావచ్చు, ఎంఎస్ పవర్ పాయింట్లో కావచ్చు, నోట్ ప్యాడ్లో కావచ్చు, ఎక్కడైనా సరే, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి అనువాదం అవుతుంది. మనం మెసేజ్ ఎలా టైప్ చేస్తామో, వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఎలా టైప్ చేస్తే మనకు తెలుగులో కన్వర్ట్ అవుతుందో, అలాగే ఈ ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, నోట్ ప్యాడ్లు కూడా కన్వర్ట్ అవుతుంది. అది ఎలానో చూపిస్తాను. చూసి నేర్చుకోండి, ఆనందించండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. నేను డెస్క్టాప్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే యాప్స్ పెట్టాను. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేద్దాం, సరేనా? చూడండి, నేను డెస్క్టాప్లోనే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే టూల్స్ పెట్టడం జరిగింది. జీ ప్రెస్ చేస్తాను. చూడండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని చెప్పింది కదా, ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చూడండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఫస్ట్ వన్. చూడండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ 2 of 2. ఇక్కడ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఇన్స్టాల్ చేయకూడదు, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్తోనే సహాయం మనం తెలుగులోకి అనువాదం చేసుకుంటున్నాం కాబట్టి టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ ఇచ్చాను. Google Input Tools install wizard dialog. Please wait for a while. Google Input Tools is being installed. Creating folders unavailable. Finish button. Yes, finish. ఇన్స్టాల్ అయిపోయింది గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇక్కడ ఫినిష్ స్పేస్ బార్తో ఫినిష్ చేసేద్దాం. Space. Yes. Alt plus F new note. Folder view. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఇన్స్టాల్ చేయాలి. G Gold Wave 20. G Google Chrome. G Google Input Tools Telugu 28 of 28. Enter. Google Input. చూడండి, Down arrow. Up arrow. Google Input Telugu 1 of 2. File description. గూగుల్ ఇన్పుట్ తెలుగు 1 of 2 అని చెప్పింది కదా. సెకండ్ వన్ Down arrow. Google Input Tools 2 of 2. Yes, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసాము. అప్ ఏరోతో గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు దగ్గర కర్సర్ పెడదాం. Up arrow. Google Input Telugu 1 of 2. Yes, File description. గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు. ఇక్కడ ఈ డొమైన్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. Enter. Secure desktop. చూడండి, ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. Google Input Tools. Google Input Tools install wizard dialog. Please wait for a while. Google Input Tools is being installed. Creating folders. Finish button. ఎస్, ఇది కూడా ఫినిష్ అయిపోయింది. స్పేస్ బార్తో ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? Space. ఎస్, ఇన్స్టాల్ అయిపోయింది. Windows folder view. ఇక్కడితో మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు మనం మన రీజనల్ లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక స్టార్ట్ కీతో లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అని టైప్ చేస్తాను. Enter. Settings. Settings window. Windows display language grouping. Window. చూడండి,
లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మనం ట్యాబ్ సహాయంతో ట్యాప్ చేసుకుంటూ వెళ్ళి లాంగ్వేజ్ చేంజ్ చేద్దాం. Tab, preferred languages grouping, add a language button. చూడండి, ప్రిఫర్ లాంగ్వేజ్. ఇక్కడ మనము తెలుగు కావాలనుకుంటే ఇక్కడ ఈ యాడ్ లాంగ్వేజ్ నుంచి యాడ్ చేసుకోవాలి. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Tab, list, English left parent, India right parent, dash language pack installed semi, text dash the dash speech tab, Telugu dash shift plus tab, English left parent, India right parent, చూడండి, ఇంగ్లీష్, tab, Telugu dash language pack తెలుగు, tab, related settings grouping. సో 2 లాంగ్వేజెస్ నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. Shift plus tab, preferred languages grouping, list, Telugu dash language pack installed semi, base. మీరు ఒకవేళ తెలుగు సెట్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Shift plus tab, English left parent, India right parent, shift plus tab, add a language button. చూడండి, యాడ్ ఏ లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. Space. ట్యాప్. Top tab. List Afrikaans dash display language available. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ అన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఏదైతే కావాలో అది ఏదైతే చూస్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ ప్రెస్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Down arrow, Albanian dash display tab, next button. నెక్స్ట్ Tab, cancel button. చూడండి, ఏదైనా మనకు లాంగ్వేజ్ దగ్గర కర్సర్ పెట్టి ట్యాప్ ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ క్యాన్సిల్ ఉంటుంది. Shift plus tab, next button, shift plus tab, list Albanian dash. లాంగ్వేజ్ చూద్దాం. Down arrow, Alsatian 3 of 2, down arrow, Amharic dash this, down arrow, Arabic left. చూడండి, ఇక్కడ మనకు డౌన్ ఏరో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే తెలుగు ఉంటుంది. ఆ తెలుగు దగ్గర మనం కర్సర్ పెట్టి ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ నెక్స్ట్ చేసుకుంటూ అలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఎంటర్ ప్రెస్ చేసినా సెట్ అవుతుంది. ఓకే, సో నేను సెట్ చేసిన కాబట్టి నేను చేంజ్ చేయటం లేదు, సెట్ చేయటం లేదు. Alt F4తో క్లోజ్ చేస్తున్నాను. New notification. ఇప్పుడు మనం టైప్ చేసి చూద్దాం. డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. విండోస్ ఆర్తో Windows, run dialog, type the name of a program, folder, document, backspace. I-N D backspace W-I-N O-D enter line 1 WinWad dialog Windows backspace escape run dialog type the name of a program folder W-I-N O R-D enter set folder view list Google input tools Telugu 28 of 28. చూడండి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో టైప్ చేద్దాం. కన్వర్ట్ అవుతుందో లేదా, ట్రాన్స్లేషన్ చేస్తుందో లేదో. Down arrow. Document 1 dash compatibility. చూడండి, డాక్యుమెంట్ 1. ఇక్కడ మనం లాంగ్వేజ్ షిఫ్ట్ చేద్దాం. లాంగ్వేజ్ షిఫ్ట్ చేయాలంటే ఆల్ట్ స్పేస్ బార్ లేదంటే ఆల్ట్ షిఫ్ట్. ఆల్ట్ స్పేస్ బార్ లేదా ఆల్ట్ షిఫ్ట్. నేను ఆల్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. Windows plus space Telugu left parent India right parent. తెలుగు ఇండియా. Windows plus space Telugu phonetic. Windows plus space Google input tools native input. చూడండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ వచ్చింది కదా, ఇక్కడ మనం తెలుగు టైప్ చేయాలి. సో మనకు IBN/TTS సపోర్ట్ చేయదు కాబట్టి ఈ స్పీక్ పెట్టుకుందాం. CTRL plus N select synthesizer dialog synthesizer up arrow eSpeak NG. ఈ స్పీక్ ఎంటర్. Document 1 dash compatibility mode dash. చూడండి, ఇక్కడ టైప్ చేద్దాం ఇంగ్లీష్లో. నేను One Telugu control plus left arrow nenu right arrow space left arrow space right arrow line feed. ఇక్కడ నేను బాగున్నాను. One Telugu control plus left arrow బాగున్నాను. చూడండి, బాగున్నాను. నెక్స్ట్ ఏదైనా వర్డ్ టైప్ చేసి చూడండి. right arrow na right arrow no right arrow space right arrow line feed. ఇక్కడ వేరే టైప్ చేద్దాం. అందరూ బాగున్నారా. చూడండి, one Telugu and Hariki Telugu. అందరికీ నమస్కారం అని టైప్ చేద్దాం. చూడండి, control plus left arrow namaskaram control plus left arrow andariki. చూడండి, ఇలా మనం టైప్ చేసుకోవచ్చు. Alt F4తో క్లోజ్ చేస్తున్నాను. Alt plus F4 right arrow don't say button Alt plus N enter word Windows. సో ఇలా మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తెలుగు లాంగ్వేజ్లో మనం టైప్ చేసుకోవాలనుకుంటే ఇంత ఈజీగా టైప్ చేసుకుంటామని మనం అనుకొని ఉండాము. తెలిసిన వారికి కొంతమందికి తెలుసు, తెలియని వారు చాలామంది ఉన్నారని చెప్పి ఈ వీడియో చేశాను. దయచేసి వీడియో నచ్చితే
ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.